తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. సిపిఎం చేపట్టిన మహాపాదయాత్ర ఘనంగా సాగడం, సమర సమ్మేళనం సభ విజయవంతం కావడం కామ్రేడ్లలో ఉత్సాహం నింపింది. విజయవంతంగా ముగిసిన మహాజన పాదయాత్ర, సమర సమ్మేళనం సభ సక్సెస్, మురిసిపోతున్న తమ్మినేని వీరభద్రం, ఆనందంలో కమ్యూనిస్టు శ్రేణులు. ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో నిర్వహించిన మహాజన పాదయాత్ర విజయవంతం కావడం సిపిఎం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తన యాత్ర ద్వారా కేడర్ చెదిరిపోకుండా, ఇతర పార్టీల వైపు దృష్టి సారించకుండా సిపిఎం నాయకత్వం చూసుకోగలిగింది. తెలంగాణలో సిపిఐ కంటే తాము బెటర్ పొజిషన్లో ఉందనే భావన కల్పించే ప్రయత్నం చేసింది సిపిఎం. తెలంగాణలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు తాము పెద్దన్నగా వ్యవహరిస్తామని సిపిఎం చెప్పకనే చెప్పింది. మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన సమర సమ్మేళన సభకు పెద్ద సంఖ్యలో జనం రావడం సిపిఎం నాయకత్వంలో ఆనందం నింపింది. తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు, భావసారూప్య పార్టీలను కలుపుకుపోవడంతో పాటు వామపక్ష శక్తులన్నింటినీ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నాన్ని వచ్చే 2 నెలల్లో చేస్తామని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో కనిపించిన ఉత్సాహాన్ని ఉద్యమ రూపంలోకి మలిచే దిశగా తమ వ్యూహాలుంటాయని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి బలమున్న నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల విస్తృతి పెంచాలని సిపిఎం భావిస్తోంది. పాదయాత్ర సభ ద్వారా తమపై ఉన్న తెలంగాణ వ్యతిరేక ముద్ర పోయిందని సిపిఎం అంటోంది. రాజకీయాల్లో తాము యాక్టివ్గా ఉన్నామని చెప్పుకుంటున్న సిపిఎం మరి ఈ యాత్రను ఎలా అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి.